తెలిసిన విధంగా ఈరోజు 18వ తేదీన నామినేషన్స్ స్వీకరించడం స్టార్ట్ అవుతుంది అసెంబ్లీకి మరియు పార్లమెంటుకు గాను కలెక్టర్ గారి దగ్గర, అసెంబ్లీకి సంబంధించి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ల దగ్గర. ఇక్కడ పలమనేరు రిటర్నింగ్ ఆఫీసర్గా ఆర్టీఓ పలమనేరు ఉండడం వల్ల నేను ఈరోజు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు నుండి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నామినేషన్ స్వీకరించబడతాయి. ప్రతిరోజున కూడా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే స్వీకరించబడతాయండి. ఆ 3 గంటల తర్వాత గేట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. చివరి రోజున కూడా 3 గంటల తర్వాత ఎటువంటి నామినేషన్స్ స్వీకరించబడవు. 3 గంటల వరకు ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళందరినీ కూడా ఒక సీరియల్ నెంబర్లో పెట్టి వాళ్ళందరికీ కూడా ఒక లేట్ అయినా సరే వాళ్ళందరికీ కూడా నామినేషన్ స్వీకరించబడి వాళ్ళకి ఇవ్వాల్సిన అక్నాలెడ్జ్మెంట్ అని ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అందరూ కూడా ఎవరైతే ఎన్నికల్లో పాల్గొనాలనుకుంటారో అటువంటి అభ్యర్థులందరూ కూడా దీన్ని గమనించగలరు. అదేవిధంగా ఆ తర్వాత 25వ తేదీ సాయంకాలం 3 గంటలకు అయిపోయిన తర్వాత 26వ తేదీ ఉదయం 11 గంటల నుండి ఆ నామినేషన్ యొక్క స్క్రూటినీ జరుగుతుంది. అంటే ఆ అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్లా కాదా, వాళ్ళు ఇచ్చిన నామినేషన్ పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదా చూసి వాళ్ళ యొక్క అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత 29వ తేదీ 3 గంటల వరకు సమయం ఉంటుంది విత్డ్రా చేసుకోవడానికి. ఎవరైనా కానీ ఒక క్యాండిడేట్ వేసిన నామినేషన్ని కానీ దాన్ని విత్డ్రా చేసుకోవడానికి 3 గంటల వరకు సమయం ఉంటుంది. సో దీనికి సంబంధించిన మనం ఫామ్ 1 అనే ఒక నోటిఫికేషన్ని మనము రిలీజ్ చేస్తాము, పబ్లిష్ చేస్తాము. మన గవర్నర్ గారు తన గెజెట్లో ఒకటి చేస్తారు, గవర్నమెంట్ గెజెట్లో. దాని తర్వాత ఏ రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ పరిధిలో ఒక ఫామ్ 1 అన్న దాన్ని, అంటే ఏ సమయంలో నామినేషన్ తీసుకుంటారు ఇటువంటి విషయాలన్నీ జరుగుతూ అన్ని సచివాలయాల్లోనూ మరియు ముఖ్య గవర్నమెంట్ కార్యాలయాలన్నింటిలోనూ కూడా ఫామ్ 1 ప్రచురించడం జరుగుతుంది. అది మనం ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాం. ఆ ప్రాసెస్ సాయంకాలం అన్ని చోట్ల కూడా ఉంటుంది. కానీ అభ్యర్థులందరూ కూడా పొద్దున 11 గంటల నుంచి కూడా ఈ రోజున నామినేషన్ తీసుకోబడతాయి కాబట్టి ఎవరైనా కూడా రావచ్చు. అండ్ వస్తున్న సమయంలో కూడా అభ్యర్థులందరూ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని బాగా నియమావళిని బాగా పాటించాలి అన్నది కోరుతున్నాము. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఒక 100 మీటర్ల దూరంలోనూ ఆర్డీఓ ఆఫీస్ నుండి, అంటే రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కార్యాలయం నుండి ఒక 100 మీటర్ల దూరంలో దాన్ని అందరినీ కూడా ఆపడం జరుగుతుంది. కేవలం 3 వెహికల్స్ మాత్రమే, ఒక అభ్యర్థి తరఫున 3 వెహికల్స్ మాత్రమే, అంటే కేవలం అభ్యర్థి మరియు 4 మాత్రమే లోపలికి వచ్చే విధంగా ఆస్కారం ఉంటుందండి. సో ఈ విషయాలను కూడా గమనించుకొని అదేవిధంగా ర్యాలీలు అవి చేస్తున్నప్పుడు కూడా ఎంసీసీ కోడ్ అంతా కూడా అందరూ పాటించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఆ సమయంలో ఎవరికి అనుమతి ఉండదండి. కేవలం అభ్యర్థి లేదు, ఆఫీస్లో రావడానికి ఉండదండి. 100 మీటర్ల పరిధి లోపలికి ఎవరు కూడా కేవలం ఈ ఎన్నికలు నిర్వహిస్తున్న అధికారులు తప్పిస్తే ఎవరు రావడానికి ఉండదు. బట్ దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే అఫిడవిట్ నామినేషన్లు వేస్తారో వాటి యొక్క నమూనా పత్రాలు మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది. 3 గంటలు అయిపోయిన తర్వాత సాయంకాలం 5 గంటల లోపల మీకు అవి ఇచ్చే విధంగా మేము చూస్తాం. ఎవరో ఒకరికి ఇస్తే మీరు వాటన్నిటిని కూడా లేదండి. నామినేషన్స్ అన్ని ఇవ్వాలన్న లైన్ లేదు, అలాంటి అవకాశం లేదు. అది సెక్యూరిటీ పరంగాను అండ్ అక్కడ ఎంసీసీ కోడ్ అటువంటి వాటిని కూడా వైలేషన్స్ జరగకుండా చూడడానికి అవి ఓన్లీ ఆఫీసెస్ ఉండడం వల్ల జరుగుతుంది. అనుమతి ఇవ్వాలన్న విధంగా లేదు. మనము కానీ తప్పకుండా అవన్నీ కూడా నామినేషన్లు కానీ అఫిడవిట్లు కానీ అటువంటివన్నీ మీరు తీసుకునే అధికారం మీకు ఉంటుంది, ఇవ్వాల్సిన బాధ్యత కూడా మాకు ఉంటుంది. సో తప్పకుండా ఏవైనా వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు ఇస్తున్న నామినేషన్లు, వాళ్ళు నామినేషన్ తీసుకున్న ఫోటోలు అటువంటివన్నీ కూడా మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో అటువంటి ఇబ్బంది మీకు కలగదు. అదేవిధంగా అఫిడవిట్లు వేస్తారు, అఫిడవిట్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నామినేషన్లు అఫిడవిట్లు అన్నింటినీ కూడా మనం నోటీస్ బోర్డులో పెడతాము, ఆర్ఓ నోటీస్ బోర్డులో పెడతాము. అదేవిధంగా మీరు అడిగిన వాళ్ళకి ఎవరికన్నా అడిగిన విధంగా కాపీస్ కూడా ఇస్తాం. ఆ టైంలో ఉన్న దానికి పోలీసులు ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుందండి. ఆ సమయంలో పోలీసులు ఇవ్వగలిగే దాన్ని బట్టి ఉంటుంది. సో ఆ టైంలో ఎలక్షన్ సంబంధించి మనకి ఎక్కువ బందోబస్తులు ఉంటారు కాబట్టి ఎంతవరకు ఇవ్వగలరు అన్న దాన్ని ఆ టైంలో ఉన్న వర్గాలకు సంబంధించి డిఫరెంట్ ప్లేసెస్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇక్కడే కాకుండా ఇక్కడ నుంచి అక్కడ కూడా వెళ్ళిపోయి ఉంటారు పోలీసులు కొంతమంది. సో వాళ్ళందరికీ భద్రత ఇవ్వడం అన్నది కష్టమయ్యే పరిస్థితి రావచ్చు. సో దానికి సంబంధించి ఆ టైంకి ఉన్నటువంటి బలగాలకు సంబంధించి చూసుకొని దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. పెట్టుకుంటే వాళ్ళకి అందరికీ కూడా మంచిదని నేను వాళ్ళందరికీ కూడా చెప్తున్నది. ఒక 15వ తేదీ తర్వాత నుంచి ఎప్పుడు పెట్టుకున్నా సరే మనం దాని సంబంధించి భద్రత అందరూ చూసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే ఈ గంగమ్మ జాతర జరుగుతున్న ప్లేసెస్ వాటన్నిటిలో పోలీస్ స్టేషన్ అన్ని చోట్ల ఉంటాయి. ప్రతి చోట ఒక పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల అంతా కూడా 144 సెక్షన్ ఉంటుంది. ఆటోమేటిక్ ఎలక్షన్ ఉన్న టైంలో ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత కూడా పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళందరూ జాతర పెట్టుకున్నా సరే బాగా జరుపుకోవాలి అని అంటే ఇవన్నీ ఉండడం వల్ల అడ్డంకులు అవుతాయి. కాబట్టి వాళ్ళ మేలు దృష్ట్యానే వాళ్ళు దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకుని అదే తర్వాత పెట్టుకుంటే మంచిది అన్నది అనుకోవడం. అందరూ కూడా జిల్లా అందరూ సార్ చెప్పేది కూడా అదే అలా అనుకోవడం. బట్ దానికి సంబంధించి వాళ్ళు వేసే అప్లికేషన్ బట్టి ఆ టైం ఉన్న మన ఎన్ఓసి ఇవ్వగలమా లేదా, పోలీసుల తరఫున ఎంసీసీ తరఫున ఇవ్వగలమా లేదా అనేది ఆ రోజు చూసుకొని ఇవ్వడం. అట్లా
దీని మీద అలా ఏం లేదంటే వాళ్ళు వచ్చి అడగడం జరిగింది, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. 5వ తేదీ తర్వాత పెట్టుకుంటే అది ఈజీగా ఉంటుంది వాళ్ళకి కూడా జరపడం. ఎందుకంటే జాతరన్నది వాళ్ళందరూ ఆనందంగా జరుపుకోవాల్సింది. ఊరికన్నీ నిబంధనలు అన్నీ పెట్టుకొని ఇక్కడికి వెళ్ళదండి, మూవ్ అవ్వద్దండి అని చెప్పుకుంటుంటే సరిగ్గా జరగదు. అది బాగా జరగాలి అంటే మనం ఫ్రీ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ పక్కన పెట్టేసిన తర్వాత మనం చేసుకుంటే అందరూ కూడా బాగా పాల్గొనవచ్చు. చెప్పడం